4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన సీఎం సతీమణికి మహిళలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళల ఎదుగుదలకు రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమని అన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అందుకోసం గతంలోనే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అప్పుడు డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని, మహిళలకు ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారని అన్నారు. ఇప్పుడు అదే మహిళా సంఘాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. ఒక్క డ్వాక్రా మహిళా సంఘాలే కాకుండా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యంగా కుప్పం ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ఇక్కడ రైతుల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా కుప్పంలో ఇజ్రాయెల్ తరహా వ్యవసాయాన్ని పరిచయం చేయడమే కాకుండా వ్యవసాయంలో పెద్ద విప్లవమే తెచ్చారని అన్నారు. కరువులేని కుప్పం, సంతోషమైన కుప్పం చంద్రబాబు కళ అని అన్నారు. ఇట్లా వీళ్ళు కారు దిగినమ్మితే కనపడేది మగవాళ్ళు. మళ్ళీ ఏమో నా ప్రోగ్రామ్ లో మహిళలతో ఇంటరాక్షన్, మహిళలు అంటారు. కానీ అడుగు బయట పెడితే మగాళ్ళు కనపడుతున్నారు. నాకు నా నిజం గెలవాలి ప్రోగ్రామ్ గుర్తుకొస్తుంది. మహిళలతో ఇంటరాక్షన్ అనేది కనపడలేదు. కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నాను. తర్వాత మీ అందరికీ నేను గుర్తు చేయాలనుకున్నాను. నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రతి 3 నెలలకి నేను తప్పకుండా కుప్పానికి వస్తాను. నా రుణం కుప్పం ప్రజలకి రుణం తీర్చుకుంటానని నేను హామీ ఇచ్చాను. నేను అట్లానే ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా నేను వచ్చి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలవటానికి వస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మీకు, కానీ నా తరఫు నుంచి నా ప్రయత్నం చేస్తాను. తెలుగుదేశం కార్యకర్తల వల్లే ఒక లీడరు ముందుకి నడవగలడు, కానీ అతనికి 10 మంది పక్కనుంటే ఆ ధైర్యం ఇస్తే అది వేరు. అది మీరు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చింది. దాంతో ఆయన ఆ రాక్షసులతో పోరాడగలరు. ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేది ఆయన తీసుకుని రాగలరు. అదే కాకుండా మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళు జరిగిపోయిన ఆ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించారు, ఎప్పుడైనా ఇట్లా కార్యక్రమాలు మీరు చేయగలరా? మామూలు ప్రజలు కూడా చేయలేకపోయేవారు, అవునా కాదా? ఎవరు ఏది చేస్తే వాళ్ళు అడ్డుకునేవారు. ప్రజలకి ఆ స్వేచ్ఛ అనేది లేకుండా, తెలుగుదేశమే కాదు ప్రజలకి ఆ ఎదుర్కొన్నా కూడా నేనున్నాను, ఆ ధైర్యం ఇచ్చి వెళ్ళటానికి నేను వచ్చాను. సో మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలకి పేరు పేరున నా తెలుగుదేశం కార్యకర్తలకి, కుప్పం ప్రజలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాను. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు. కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ, గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది. మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం. మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చెందటానికి 40 పథకాలు తీసుకొచ్చారు. ఆ 40 పథకాల్లో మీరు అనుకుందే ఉండే దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, లైట్లు, ఎడ్యుకేషన్, ఎయిర్పోర్టు, కార్గో ఎయిర్పోర్టు, కోల్డ్ స్టోరేజ్, మీరు పండించే పూలు,
వెజిటబుల్స్, కాయగూరలు, దాని గురించి కోల్డ్ స్టోరేజ్ సిస్టము. ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఆ రోడ్లు రిపేర్లు, ప్రతి ఇంటికి కొళాయి, డ్యాములు కట్టడం, చెక్ డ్యామ్స్ కట్టడం, ప్రజలకి నీరు అందుబాటులో ఉండటానికి. అట్లానే అంగ్రియోనివా ఆ ప్రాజెక్టు జూలై కల్లా ఆయన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అట్లానే పోలవరం 2026లోకి అది పూర్తి చేస్తే మన యావత్ ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా మనందరం సంతోషంగా ఉండొచ్చు. రైతన్నులు నీళ్ళు కోసం మనం కరువు ఎదుర్కొంటాం అనే ధ్యాస లేకుండా సంతోషంగా ఉండొచ్చు. మరొకటి, కరువు లేని కుప్పం, కరువు లేని ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎట్లా ఆయన హామీ ఇచ్చారో, 40 పథకాలు తీసుకొచ్చారు, అట్లానే ఆయనకి ఒట్టి కుప్పమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోవాలి. కరువు అనేది ప్రజలు చూడకూడదు. అందరూ ఆ కరువు లేకపోతే ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండొచ్చు. అట్లానే ఇండస్ట్రీస్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి, అది ఒక్క కుప్పం గురించి ఆయన ఆలోచించట్లేదు. కుప్పంకి ఇంకొక 2-3 ఎక్కువ తీసుకొస్తారు, కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి డిస్ట్రిక్ట్ కి ఎన్ని ఇండస్ట్రీస్ ఆయన తీసుకురాగలరో అన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే మీ బిడ్డలు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు. మీతో పాటు ఉండి, అమ్మ నాన్నలతో, భార్యలతో ఉండి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండొచ్చు. అందుకే మరొక్కసారి మీకు ఇంకోటి గుర్తు చేస్తున్నాను. డ్వాక్రా మహిళా గ్రూప్ మెంబర్సా లేదమ్మా? ఎస్, మీరందరూ దాంట్లో పాల్గొనాలి. ఎందుకంటే దాంట్లో ఉండే మహిళలకి తెలుసు వాళ్ళకి ఏం వస్తుందో, వాళ్ళ చేతికి ఆదాయం అనేది తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, డ్వాక్రా మహిళా గ్రూప్. ఎందుకు? స్త్రీలు గౌరవంగా బ్రతకాలి. ఒక్కళ్ళని పక్కింటికి కానీ ఎదురింటికి కానీ వెళ్ళి దేహి అని అడగకూడదు. స్త్రీ అనేది తన కాళ్ళ మీద తను నిలబడి గౌరవంగా బ్రతకాలని ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. దాంతో చాలా పొదుపు సంఘాలు కూడా ఏర్పడినాయి. దాంతో చాలా మంది మన కుప్పంలోనే మెంబర్స్ గా ఉన్నారు. అట్లానే ఎల్ఎఫ్ అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎల్ఎఫ్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఆ ఎల్ఎఫ్ అనేది, ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వాళ్ళకి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చిన్న సంస్థ స్టార్ట్ చేపించి వాళ్ళు అట్లా ఆ వచ్చిన డబ్బుతో రెట్టింపు పెంచుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలి. నాకు తెలిసి చాలా మంది ఎలిప్లో వాళ్ళందరినీ నేను కలిశాను. వాళ్ళందరూ లక్షలు కాదు, వాళ్ళు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు స్త్రీలు. మామూలుగా మొదలుపెట్టి అది ఎల్ఎఫ్ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మన మహిళల కోసం తీసుకొచ్చారు. అందుకే ఇక్కడితో ఆగదు. మన కుప్పం కరువు లేని కుప్పం, సంతోషమైన కుప్పంగా మిగిలిపోవాలని చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా అభివృద్ధి చేస్తారు. ప్రతి 3 నెలలకి నేను వస్తాను. మీ సుఖ సంతోషాల్లో